మేడం మేడం నాయకులు భూపతిరాజు గారికి, ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ మంత్రివర్యులు మన వైఎస్ఆర్సీపీ గాజువాక జగన్మోహన్ రెడ్డి గారు మనకి పంపించినటువంటి అమర్నాథ్ గారికి, ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి మన గాజువాక ఎమ్మెల్యే మా గురువు గారు నాగిరెడ్డి గారికి, డీసీఎం చైర్ మాజీ సంతాలి గారికి, సత్యం గారికి, ఎంత ప్రశాంతంగా మన వార్డు కాదు నియోజకవర్గం అంతా అభివృద్ధితో ముందుకెళ్ళామంటే ఒక పవన్ స్టార్ మనకు తెలిసి ఎవరు అనేది వ్యక్తి, ఆ వ్యక్తి మీద మనం గెలిపించుకున్న లోకల్ హీరో నాగిరెడ్డి గారి నాయకత్వంలో ఎంతలా కష్టపడ్డామో దానికి రుణం తీర్చుకొని మన ఎమ్మెల్యే గారు నా వార్డు అని కాదు నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధితో తోసుకొని వెళ్ళడంగా దూసుకొని వెళ్ళి హీరోని మనం హీరో లోకల్ హీరో అనే పేరుగా నిలబడి ఈరోజు అభివృద్ధితో ముందుకు దూసుకెళ్ళినాం. మన తిప్పల నాగిరెడ్డి గారికి నా హృదయపూర్వక ముందుగా నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మనకి అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ గారికి ముందు పేరు చెప్పాలి, కానీ మనోగా తప్పుగా అనుకోవద్దు. నాకు నాగిరెడ్డి గారి తర్వాతే ఏ పేరైనా వస్తుంది, ఎందుకంటే ఒక కుటుంబంలో ఆయన పేరు నాకు తండ్రిగా నాకు ఫస్ట్ నుంచి ఉండడంతోనే ఆ పేరు ముందు చెప్పాను. మీరైతే తప్పుగా అనుకోవద్దు సార్. ఎందుకని మనకి గుడివాడ అన్నది, ఎందుకంటే మన గుడివాడ సనత్ నగర్ ఏరియాలో కూడా వాళ్ళ నాన్నగారు కూడా మన కాలనీ సనత్ నగర్ కాలనీలోని సమ్ ఏరియా కిందకు ఉంది. అదంతా కూడా మనకు తెలిసిన విషయమే. అప్పుడు మనకి 2000 కూడా కాదు 2094లో మన కిందకిని అప్పుడు మన కాలనీ అంతా తగలబడిపోతే అప్పుడు గురునాథరావు గారు మనకి ఈరోజు ఇల్లు మీద ఇల్లులు కట్టామంటే గురునాథ్ గారి వల్లే ఈరోజు కాలనీ అంతా ఒక అభివృద్ధి అయింది. ఇల్లులు అంటే కమలీలు ఉండే ఆ రోజుల్లో నా కిందకంతా సమ్ ఏరియా అంతా. ఆ రోజు గురునాథరావు గారు ఎలా చేశారో మనకి గాజువాక నియోజకవర్గానికి, అలాగే ఈరోజు అమర్నాథ్ గారిని కూడా మనకి అభ్యర్థిగా నియమించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇక్కడ మనకి శాసనసభ్యులైన తిప్పల నాగిరెడ్డి గారు ఆదేశాల మేరకు మనం నాగిరెడ్డి గారిని ఎలా గెలిపించుకున్నామో అమర్నాథ్ గారిని కూడా గెలిపించుకునేది ఎంతైనా అవసరం ఉంది. ఎన్నో పార్టీలు వస్తాయి, ఎన్ని పార్టీలు కలిసినా సరే ఇక్కడ వైఎస్ఆర్ జెండా ఎగరేయాలని చెప్పేసి నేనైతే మీ అందరినీ నా వార్డు ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే గారుగా మనకు ఎంత సపోర్ట్ చేశారో, మన వార్డు ఎంత అభివృద్ధి చేసుకున్నామో మీ అందరికీ తెలిసిన విషయమే. ఎన్నాళ్ళ నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా గాజువాక మనం కొడుగ్గా నేనైతే మాటలతో కాదు సార్, నేను పనిచే చూపిస్తాను. నా ధైర్యం నా ప్రజలే, నా వార్డు జనాలని చెప్పేసి సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈనాటి సమావేశానికి సభాధ్యక్షుడు సోదరుడు భూపతి శ్రీనివాసరాజు గారికి, అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఐటీ అండ్ ఇండస్ట్రీ మంత్రి గాజువాక నియోజకవర్గ అభ్యర్థి అమర్నాథ్ గారికి, అలాగే వార్డు కార్పొరేటర్ సోదరిమణి భూపతి సుజాత గారికి, డయాస్ మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అతిరథి మహారథులందరికీ, ముందున్నటువంటి సోదరిమణులకి సోదరులకి అతిరథి మహారథులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మరి మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ మీద గెలవనని అందరూ అనుకున్నప్పటికీ మీరందరూ కూడా భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు. ఆ రుణం నేను కూడా తీర్చుకున్నాను. జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వడం, నేను ఎమ్మెల్యే అవ్వడం నా అదృష్టం. మరి అన్ని కార్యక్రమాలు కూడా దశాబ్దాల కాలంలో పెండింగ్లో ఉన్నాయన్నీ కూడా పరిష్కారం చేసాం. గాజువాక హౌస్ కమిటీ ఒకటే కాదు, అలాగే ఏపీఐసి ల్యాండ్స్ 50 ఏళ్ళు పైబడి ఉన్నటువంటి అవి పరిష్కారం చేసాం. కొత్త కర్ణవానిపాలెం రిహాబిలిటేషన్ కర్ణవానిపాలెం అగనపూడి దగ్గర 40 సంవత్సరాలు ఇష్యూ, అది పరిష్కారం చేసాం. ఫార్మ్ సిటీ మ్యారేడ్ మేజర్ సన్స్కి అది కూడా 16 సంవత్సరాలు పైబడినటువంటి కార్యక్రమం, దాన్ని పరిష్కారం చేసాం. ఇలా చెప్పుకుంటూ పోతే
పెండింగ్లో ఉన్నటువంటి అన్నీ కూడా మరి ఇప్పుడే సుజాత గారు చెప్పినట్టుగా 5 ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేశారు. ఆహార్య శిలాపలకాలకు మిగిలిపోతే మరి మనం దానికి 5 కోట్ల రూపాయలతో క్రికెట్ స్టేడియంని కూడా నిర్మించుకుంటున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే మరి ఈ వార్డులో సుమారు 400 నుంచి 500 కోట్ల వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. శ్మశానాలన్నీ కూడా ఇందులో సెకండ్ థాట్ లేకుండా అర్ధరాత్రి తలుపు కొట్టి మీ గుర్తు ఏంటంటే ఫ్యాన్ అనే విధంగా మనం చెప్పి ఆ రకంగా మన ఓట్లు వేయాలి. మనమే కాదు, మనకి తెలిసినటువంటి కుటుంబాలన్నింటికీ స్నేహితులందరికీ కూడా చెప్పి ఓట్లు వేయించే బాధ్యత మీరు తీసుకుంటారని, ఆ రకంగా చేయాలని. మరి మీ రుణం అయితే ఆల్మోస్ట్ నేను 99% తీర్చేసుకున్నాను. ఎవరికి రుణపడి లేను. నేను శత్రుశాస్త్రం, రుణశాస్త్రం, పితృశాస్త్రం ఉంచుకోకూడదు. నేనే ఉంచుకోలేదు. ఎవరైనా ఉంచుకున్నారు అనుకుంటే అది మీ అంతరాత్మ ఈరోజుసారి చెక్ చేసుకోండి. ఎవరికి ఉంచుకోలేదు. బ్రహ్మాండంగా జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే అవ్వడం నా అదృష్టం. 2014లో అయ్యి ఉంటే మీ దగ్గర సీవాట్లు తినేవాడిని. అందుకే అప్పుడు ఓడిపోయాను. ఈ సీవాట్లు తినడానికి ఇష్టం లేకే. అందుకే 2019లో జగన్ గారు ముఖ్యమంత్రి అయినాడు, నేను ఎమ్మెల్యే అయ్యాను. మీకు ఎవరికి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని సమస్యలు పరిష్కారం చేశాను. సరే, ఇంకా కొద్దిగా గొప్ప ఉండడం అంటే అన్నీ ఒకసారే చేసేస్తే మరి వీళ్ళకేం పని ఉంటుంది, మరి జగన్ గారికి ఏం పని ఉంటుంది? చేత మిగతా పనులు చేస్తారు. ఖచ్చితంగా ఆయన చేత మనం చేయించుకుంటాం. అమర్ చేత మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పార్టీ రాష్ట్ర కార్యదర్శి సీనియర్ నాయకులు సోదరులు భూపతిరాజు శ్రీనివాసరాజు గారు, నేటి 73వ వార్డ్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ అయినటువంటి సోదరిమణి భూపతిరాజు సుజాత గారు, మాజీ DCMS చైర్మన్ సోదరిమణి పల్లా చిన్నతల్లి గారు, పార్టీ సీనియర్ నాయకులు మండల అధ్యక్షులైనటువంటి సోదరులు రాజాని వెంకట్రావు గారు, వేదిక మీద ఉన్నటువంటి సోదరులు చిన్న గారు, వేదిక మీద స్థానిక 73వ వార్డ్ పార్టీ సీనియర్ నాయకులు, నియోజకవర్గ వ్యాప్తంగా విచ్చేసినటువంటి మరికొంతమంది సీనియర్ నాయకులు, సమావేశంలో ఉన్నటువంటి స్థానిక 73వ వార్డ్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గడిచినటువంటి 58 నెలలుగా చూసాం. కానీ ఈరోజు చూడండి, ఈరోజు పెన్షన్ కావాలంటే సచివాలయం దగ్గరికి వెళ్ళి బారులు తీరి ఈరోజు ముసలి వాళ్ళు, దివ్యాంగులు, వితంతువులు ఈరోజు మళ్ళీ ఎండల్లో లైన్లు క్యూలు కట్టి ఈరోజు పెన్షన్ ఈరోజు అందుతుందా లేదా, మళ్ళీ రేపు రావాలా, లేకపోతే మళ్ళీ 5వ తారీఖు రావాలా, లేకపోతే మళ్ళీ 6వ తారీఖు రావాలా, ఎప్పుడు వస్తే కానీ ఇస్తారో లేదో తెలియనటువంటి పరిస్థితిలో రోడ్ల మీద పడిగాపులు కాసేటువంటి పరిస్థితి ఈరోజు గ్రామాల్లో, ఈరోజు వార్డుల్లో, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒక ట్రైలర్స్ చూపించాడు మీకు చంద్రబాబు నాయుడు. ఏంటంటే రేపు మళ్ళీ తెలుగుదేశం పార్టీ కానీ అధికారంలోకి వస్తే మళ్ళీ మీ జీవితాలన్నీ కూడా రోడ్లు పాలవుతాయి అనేటువంటి విషయాన్ని ఈరోజు తెలియజెప్పేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు చేశాడు. ఒక్క నెల ఓపిక పట్టండి, తప్పకుండా ఈ రాష్ట్రంలో మహిళలు, ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, మహిళలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతా ఉన్నారు. రేపు రాష్ట్రంలో, రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున మహిళలు రేపు ఓట్లు వేయడానికి బారులు తీరి ఆ ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకి ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేసి, సామాన్యులకి సీట్లు ఇచ్చి, సామాన్యులకి ఎమ్మెల్యేలు చేయాలని చెప్పి ఆలోచన చేసి ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ఒక టిప్పర్ డ్రైవర్కి ఈరోజు ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఆ టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇస్తే చంద్రబాబు నాయుడు హేళన చేస్తూ ఉన్నాడు. మీరు ఇటువంటి వారికి సీట్లు ఇస్తారా, పేదవాడికి సీట్ ఇస్తారా, లేకపోతే ఇటువంటి డబ్బు లేని వాడికి సీట్లు ఇస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సమాజంలో
బడుగు బలహీన వర్గాల్ని పైకి తీసుకురావాలి, వారికి కూడా రాజ్యాధికారాన్ని ఇవ్వాలి, వారికి కూడా మంచి చేయాలని చెప్పి ఆలోచన చేసి ఈరోజు సామాన్యులకు కూడా సీట్లు ఇచ్చి శాసనసభ్యులుగా చేయాలనేటువంటి ఆలోచన చేసినటువంటి గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక్క విషయాన్ని దయచేసి గమనించండి. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు మాత్రమే రాష్ట్రంలో ఏ నాయకుడు అధికారంలోకి వస్తే మా బ్రతుకులు మారుతాయని చెప్పి ఆలోచన చేస్తాడు. ఉన్నటువంటి వాడు ఎవరికి కూడా, డబ్బున్నవాడు ఎవరికి ప్రభుత్వాలతో పని ఉండదు. డబ్బున్నవాడు ఎవరికైనా ఏ ప్రభుత్వం వచ్చినా పని చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ లేనివాడు, ఆ పేదవాడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ఏ ప్రభుత్వం వస్తే మనకు మంచి జరుగుతుందని చెప్పి ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో ఉంటారు. అది 180% మంది పేదవారు మాకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తేనే మా బ్రతుకులు మారుతాయనేటువంటి ఆలోచనతో ఈరోజు ఉన్నారు. రేపు గాజువాకలో అమర పోటీ చేస్తున్నాడా, లేకపోతే నాగిరెడ్డి గారు పోటీ చేస్తున్నారా అనేటువంటిది రేపు ఎన్నికలు ఉండవు. రేపు ఎన్నికల్లోకి వెళ్ళేటువంటి సందర్భంలో, పోలింగ్ బూత్లోకి వెళ్ళేటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఓటేద్దామా, చంద్రబాబు నాయుడుకి ఓటేద్దామా అనేటువంటి వీరిద్దరినే చూస్తారు. వీరిద్దరిని చూసినప్పుడు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలా, లేదా ఇచ్చినటువంటి మాట ఏ రోజు నిలబెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు కొట్టేయాలన్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు రాష్ట్రంలో పేదవాడు తీసుకుంటాడు. 199% హామీలు నిలబెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఈ రాష్ట్రంలో పేదవాడు నిలబడతాడు. ఏ రోజు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడికి మళ్ళీ 2019 ఫలితాలే రిపీట్ అవుతాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటాం. తప్పకుండా రానటువంటి కాలంలో స్థానికంగా మీ అందరికీ తెలుసు, నా తండ్రి గుడివాడ గురునాథరావు గారు ఈ ప్రాంతంతో సత్సంబంధాలు, ఈ ప్రాంతంలో గతంలో మీ అందరి ఆశీర్వాదంతో శాసనసభ్యులుగా పనిచేశారు. మా తాతగారు అప్పన్న గారు పనిచేశారు. ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి వారు పునాదులు వేశారు. ఈ ప్రాంతంలో అనేక ఇప్పుడే సోదరులు భూపతిరాజు గారు చెప్తా ఉన్నారు, 98లో ఈ ప్రాంతంలో ఒకసారి పూర్తిగా ఇల్లు పాకలు అన్ని కూడా కాలిపోతే ఒకే ఒక్క మాటతో దాదాపు 250 మందికి పట్టాలు ఇప్పించి వారు ఈ రోజు సొంత ఇల్లు కట్టుకునేటువంటి దానికి కారకులైనటువంటి సందర్భాలు, పక్కనే ఉన్నటువంటి పార్కులు, పక్కనే ఉన్నటువంటి అనేక స్కీమ్ ఇల్లులు, అనేక కాలనీలు, వీటన్నిటికి కూడా ఆ రోజు పునాదులు వేసినటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, 3వ తరం నాయకుడిగా మీ అందరి ఆశీర్వాదం కోసం అనేక సందర్భాల్లో ఇతర ప్రాంతాల్లో నేను గతంలో అనకాపల్లి శాసనసభ్యుడిగా పనిచేశాను. ఇప్పుడే సుజాతం చెప్తుంది, నాగిరెడ్డి గారు స్థానికంగా ఉంటారు, అందుబాటులో ఉంటారు, మీరు కూడా ఆ మాట చెప్పండి అంటే నేను అనకాపల్లి నుంచి ఇక్కడ రాలేదు, ఇక్కడి నుంచే అనకాపల్లికి వెళ్ళాను అనేటువంటి విషయాన్ని ఇప్పుడే చెప్పడం జరిగింది. అంటే నేను ఇక్కడే పుట్టి పెరిగాను, మీ అందరితో కలిసిమెలిసి తిరిగాను, మీ ప్రాంత బిడ్డగా, మీ కుటుంబంలో సభ్యుడిగా మీ అందరి ఆశీర్వాదం కోరడానికి 2 చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ఆశీర్వదించమని, రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి అటు బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని పార్లమెంట్ సభ్యురాలిగా, స్థానికంగా గాజువాక నియోజకవర్గ శాసనసభ్యుడిగా నాకు 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించమని, మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించమని, ఎప్పుడు మీకు అందుబాటులో ఉండేటువంటి నాయకుడిగా మీ అందరికీ ఎప్పుడు కూడా తోడుగా ఉంటానని, ముఖ్యంగా 73వ వార్డు, ముఖ్యంగా కొండవాళ్ళ ప్రాంతం బాగా వెనుకబడినటువంటి ప్రాంతం, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు విస్తీర్ణంలో ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, ఈ ప్రాంత అభివృద్ధికి ఎక్కువగా నిధులు కేటాయించి ఈ ప్రాంత అభివృద్ధి కూడా కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందరం కూడా కలిసికట్టుగా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండేటువంటి విధంగా పనిచేసినటువంటి ప్రతి వ్యక్తికి గుర్తింపునిచ్చేటువంటి బాధ్యత వేదిక మీద ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరో 39 రోజులు కష్టపడండి, మరో 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అధికారం అవుతుంది. ఆ అధికారం కోసం 39 రోజులు మన అందరం కూడా కష్టపడి పనిచేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.